అన్న ప్రైజ్లాడన్నా. వెళ్ళాడు వెళ్ళాడు సార్. ప్రైజ్లాడు పిలిపిన ఆ, ప్రైజ్ సార్. ఉన్నాం సార్. విజయరావు సార్. నానా సార్ ఉన్నాం సార్. ప్రైజ్ ద లార్డ్. రాజు గారు ఉన్నాం సార్. ప్రైజ్ ద సార్ లార్డ్. ప్రైజ్ ద లార్డ్ సార్. సమయంలో మనము ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపా కనికరములు కలిగిన గొప్ప దేవ, కరుణా సంపన్నుడా, మా ప్రియ ప్రభువా, మీ ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు, మీ పరిశుద్ధమైన నామమును బట్టి స్తోత్రాలు. ఇదే కాలమైన మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించి గడిచిన రాత్రంతయో మరి సుఖమైన నిద్రనిచ్చి తిరిగి మీ సన్నిధికి నైనా మేము ఈ ప్రార్థకాల సమయంలో మీ సన్నిధికి రాగలిగటానికి కృపనిచ్చాను. సజీవులే కదా నిన్ను స్తుతించేది, మనం నేను స్తుతించున్నాను. సజీవు లెక్కలో ఉంచి మీ సన్నిధిలోనైనా మనం నిలబెట్టిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి, స్తోత్రం. మహిమగల రాజా మీకు వందనాలు, మహిమోన్నతుడా మీకు వందనాలు, మా మంచి కాపరి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ నామము ఉన్నతమైనది, మీ నామము ఘనమైనది, మీ నామము పరిశుద్ధమైనది. మీ నామను బట్టి ఆడుతున్నాం, స్తుతిస్తున్నాం. మహిమగల రాజా మీకే స్తోత్రాలు తండ్రి. మా మంచి కాపరి యేసయ్యా మీకే స్తోత్రాలు. కొరకు మీరు చేసిన సెలవు కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మీ సన్నిధిలో తండ్రి ప్రభువా ఇటు రక్షణ భాగ్యం మాకు అనుగ్రహించిన మా దేవుడు మీరని కొనియాడుతూ స్తుతిస్తున్నాం దేవా. యెహోవా ఈరేగా ఉన్నారు, మీకు వందనాలు. యెహోవా రాఫాగా ఉన్నారు, మీకు వందనాలు. యెహోవా షమ్మగా ఉన్నారు, మీకు వందనాలు. యెహోవా నిషిగా ఉన్నారు, మీకు తండ్రి స్తోత్రాలు తండ్రి. యెహోవా షాలేము తండ్రి మీకు వందనాలు. సమాధానం ఇచ్చే తండ్రి మీకు వందనాలు. మీ పాదశలో ఉన్నాం తండ్రి. మా జీవితంలో మీరు చేసిన మేళ్లను బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. జగత్ పునాది వేయబడక ముందే క్రీస్తు యేసులో మనం ఏర్పరచుకున్న దేవా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభువా నైనా మా ఎడల మీ తలంపులు ఎంతో ఉన్నతంగా ఉన్నాయి. ప్రభువా మీకు విధేయత కలిగి మీ బిడ్డలుగా మీ సన్నిధిలో సాగిల పడుతున్నాం తండ్రి. ప్రభువా మా మంచి కాపరి మీకే స్తోత్రాలనైనా తండ్రి. మా ఎడల మీ తలంపులను బట్టి జ్ఞాపకం చేసుకుంటూ మీకు విధేయత కలిగి మీ సన్నిధిలో తండ్రి సాగిల పడుతున్నాం దేవా మీకు వందనాలు. ఇచ్చిన సహవాసాన్ని బట్టి వందనాలు తండ్రి. ప్రభువా ఎక్కువనే లేచి మీ సన్నిధిలో తండ్రి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మీ వాక్య వెలుగులో తండ్రి ముందుకు సాగడానికి సహాయం దయచేస్తున్నారు. ఇచ్చే ఉదయమైనా తండ్రి జీవాహారాన్ని మేము సమకూర్చుకుంటాం. ప్రభువానైనా మా జీవితానికి కావలసిన పోషణ, సంరక్షణ, దేహానికి ఏ విధంగా ఆహారం, ఆత్మకు కావలసిన ఆహారాన్ని మీరు మాకు అనుగ్రహిస్తూ నడిపిస్తున్నారు. ప్రభువా మీ బిడ్డలం తండ్రి మీ సన్నిధిలో సాగిలపడుతున్నాం తండ్రి. ప్రభువా నైనా వెలకట్టి ముందు వచ్చిన బిడ్డలు బట్టి తండ్రి ప్రభా కృతజ్ఞత ఆశలు చెల్లిస్తున్నాం. రావాల్సిన వారిని నైనా నడిపించండి ప్రభువా. నైనా మేము ఎక్కడి వారము ఈ సాధనం ద్వారా నైనా మేమంతా ఒక చోట సమకూర్చబడి తండ్రి ప్రభువా నైనా ఏక మనస్సు అన్న తాత్పర్యంలో ఈ సాధనం ద్వారా మేమంతా ఏకంగా ఒక చాట విధంగా ఉన్నాము. ఆ విధంగా మేమంతా ఏక మనసుతో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ప్రభువా సాగిలపడి స్తుతించి ఆరాధించి ప్రభువానైనా మీకు ఘనతగా మీకు మహిమగా ఈ లోకంలో మనల్ని ఉంచారని జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి మీరు నైనా బలపరుస్తున్నారు. మాకు కావలసిన తండ్రి పోషణిస్తున్నారు, సంరక్షణ మాకున్నారు. మీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. తండ్రి మా మంచి కాపరి తండ్రి మీకే స్తోత్రాలనైనా మీ వాక్యం వెలుగులో నైనా మనల్నైనా నడిపిస్తున్నారు తండ్రి. మాపై మీ వాక్యాన్ని నైనా తండ్రి సమృద్ధిగా కుమరిస్తున్నారు. మీ వాక్య కాంతిలో నైనా మేము తండ్రి మా యొక్క తండ్రి ప్రభువా నైనా తండ్రి మా ప్రార్థనలకు మీ వాక్య దీపంగా ఉండి మనల్నైనా నడిపిస్తున్నారు. ప్రభువా మీకే వదనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి బిడ్డ వేకునే లేచి మీ సన్నిధికి రాగలిగి మీ సన్నిధిలో సాగిలపడి స్తుతిస్తూ ఆరాధించటానికి ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి.
ప్రభువా ఉచితంగా ఇచ్చిన రక్షణను బట్టి వందనాలు నైనా. ప్రభువా నైనా మా గొప్ప నిరీక్షణ తండ్రి మీతో ఉంటామని పరలోకంలో. ప్రభు ఈ లోకంలోనైనా మీకునైనా తండ్రి ఇష్టమైన బిడ్డగా సాక్షిగా ప్రభువా నైనా ప్రభు జీవిస్తూ మీరు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని మేము మాత్రం కాదు అనేకులు పొందాలని ప్రభువానైనా స్వార్థం ప్రకటించే వారి కానీ ప్రభువా మా యొక్క సాక్ష్య జీవితాన్ని ఇతరుల ద్వారానైనా మేము మరి నైనా మన చదివే వారికి మేము నైనా 5వ స్వార్థగా మీరు మనల్ని నిలబెట్టి నిలిపి ముందుకు నడిపిస్తున్నారు. ప్రభువా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా మీకే వందనాలనైనా. మా మంచి కాపరి అయినా, మా ఆత్మల కాపరి, మా ప్రధాన కాపరి మీరని జ్ఞాపకం చేసుకుంటూ మా ఇడలో చేసిన మీ ఉపకారం బట్టి నేనా తండ్రి మేమేమిచ్చినా మీకు తండ్రి చెల్లించలేము. విరిగి నలిగిన హృదయమే మీకు ఇష్టమైన బలేని విరిగి నలిగిన హృదయంతో మా స్తుతి ఆరాధన మా ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మా స్తుతి ఆరాధన మా ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు నామములో స్తుతించి ఆరాధించి సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రంలో అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ సమయంలో ఒక స్తుతి పాట మన మధ్యలో ఉన్నటువంటి మా కోడను నిచ్చి అమ్మ ఒక పాట పాడమ్మా. సరే మామయ్య. గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి తను పాపవని కాచిన దేవా నీకే స్తోత్రము. మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కలత చెందిన కష్టకాలం కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషము నాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. లోపములెన్నో దాగి ఉన్నను దాతృత్వముతో నన్ను నడిపించిన అవిధేయతలే వివరించిన దీవెనలెన్నో దయచేసిన దేవా నీకే స్తోత్రము. దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము. దీవించిన దేవా నీకే స్తోత్రము. దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము.
కాపాడిన దేవా నీకి స్తోత్రము. మమ్ము కాచిన దేవా నీకి స్తోత్రము. కాపాడిన దేవా నీకి స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవా నీకి స్తోత్రము. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. మరి సమయంలో మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొరింథీయులకు రాసిన పత్రికను చదువుతాం. సమయంలో 11వ అధ్యాయము 2వ కొరింథీ పత్రిక 11వ. సురేష్ బ్రదర్ సురేష్ బ్రదర్ 11వ అధ్యాయం 10 చదివారు కదా మొన్న. సార్ 10 చదవాలనుకుంటా సార్. 10 అయిపోయింది సార్, 11 చదవాలి. అయిపోయింటది. 11 చదవాలి. 11వ అధ్యాయము చదువుకుందాం. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము. అన్నమ్మక్క గారు చదువుతారు. 11వ అధ్యాయము 2వ కొరింథీ పత్రిక 11వ. రెండవ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం. కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలెనని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరేలాగైనా సహించుడి. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానం చేసితిని గాని, సర్పము తన కీర్తి చేత హవ్వను మోసపరిచినట్టు మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఏలైనగా వచ్చిన వాడెవడైనాను మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి ఒక ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి ఒక సువార్త మీరు అంగీకరించినను, మీరు వానిని గూర్చి సహించుట యుక్తమే. నేనైతే మిక్కిలి శ్రేష్ఠుడైన ఈ అపోస్తలుల కంటే దేశమాత్రమును తక్కువ వాడను కానని తలంచుకొనుచున్నాను. మాటల యందు నేను నేర్పులేని వాడనైనను, జ్ఞానమందు నేర్పులేని వాడను కాను. ప్రతి సంగతిలోనూ అందరి మధ్యను మీ నిమిత్తము మేము ఆ జ్ఞానంను కనపరిచి ఉన్నాము. మిమ్మల్ని హెచ్చరింపవలెనని మీకు దేవుని సువార్తను ఉచితంగా ప్రకటించుతూ నన్ను నేనే తగ్గించుకొని అందున పాపం చేసినా, మీకు పరిచర్య చేయుటకై నేను ఇతర సంఘముల వలన జీతము పుచ్చుకొని వారి ధనము దొంగిలిన వాడనైతిని. మరియు నేను మీ వద్దనున్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా నేనెవరి మీదను భారము మోపలేదు. మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి. ప్రతి విషయంలోనూ నేను మీకు భారంగా ఉండకుండా జాగ్రత్త పడుతును. ఇక ముందుకును జాగ్రత్త పడుతును. క్రీస్తు సత్యము నా యందు ఉండుట వలన అకయ ప్రాంతముల యందు నేను ఇలాగూ అతిశయపడకుండా నన్ను ఆటంకపరచుటకు ఎవరి తరము కాదు. ఎందువలన నేను మిమ్మల్ని ప్రేమింపనందువలన దేవునికే తెలియను. అతిశయ కారణము వెదుకువారు ఏ విషయంలోనూ అతిశయించుతున్నారో ఆ విషయంలో వారును మావలనే ఉన్నారని కనుగొడు నిమిత్తము వారికి కారణము దొరకకుండా కొట్టివేయుటకు నేను చేయుచున్న ప్రకారమే ఇక ముందుకును చేదును. ఏలైనగా అటు వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రును పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగు దూత వేషం ధరించుకొనుచున్నాడు. వాని పరిచారకులను
నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతం కలుగును. నేను అవివేకినని ఎవడునూ తలంచవద్దని మరలా చెప్పుచున్నాను. అట్లు తలంచిన ఎడల నేను కొంచెం అతిశయపడినట్లు నన్ను అవివేకి అయినట్టుగానే చేర్చుకొనుడి. నేను చెప్పుచున్నది ప్రభువు మాట ప్రకారము చెప్పుటలేదు గాని ఇట్లు అతిశయపడుటకు ఆధారం కలిగి అవివేకి వలె చెప్పుచున్నాను. అనేకులు శరీర విషయంలో అతిశయపడుతున్నారు కనుక నేనును అలాగే అతిశయపడుదును. మీరు వివేకులై ఉండి సంతోషంతో అవివేకులను సహించుచున్నారు. ఒకడు మిమ్మును దాస్యమునకు లోపరిచినను, ఒకడు మిమ్ము మృగివేసినను, ఒకడు మిమ్ము వశపరుచుకొనినను, ఒకడు తన్ను గొప్ప చేసుకొనినను, ఒకడు ముఖము మీద మిమ్మును కొట్టినను మీరు సహించుచున్నారు. మేము బలహీనులమై ఉన్నట్టు అవమానంగా మాట్లాడుచున్నాను. ఏ విషయమందు ఎవడైనా ధైర్యం కలిగి ఉన్నాడో ఆ విషయమందు నేను కూడా ధైర్యం కలిగిన వాడను. అవివేకంగా మాట్లాడుచున్నాను సుమా. వారు హెబ్రీయుల, నేనును హెబ్రీయుడనే. వారు ఇశ్రాయేలీయుల, నేనును ఇశ్రాయేలునే. వారు అబ్రహాం సంతానమా, నేనును అట్టివాడనే. వారు క్రీస్తు పరిచారకుల వెరివాని వలె మాట్లాడుచున్నాను. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను. మరి విశేషముగా ప్రయాసపడితిని. మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. అపరిమితముగా దెబ్బలు తింటిని. అనేక మారులు ప్రాణాపాయంలో ఉంటిని. యూదుల చేత 5 మారులు, ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడ పగిలి శ్రమ పడి తిని, ఒక రాత్రి మొదలు సముద్రంలో గడిపి తిని. అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైనను ఆపదలోను, దొంగల వలనైన ఆపదలోను, నా స్వజనుల వలనైన ఆపదలోను, అన్యజనుల వలనైన ఆపదలోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రములో ఆపదలోను, కపట సహోదరుల వలన ఆపదలోను ఉంటుంది. ప్రయాసతోను కష్టముతోను, తరచుగా జాగరణముతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసముతోను, చలితోను, దిగంబరత్వంతోను ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి. ఇవిను గాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది. ఎవడైనా బలహీనుడైనా నేనును బలహీనుడను కానా? ఎవడైనాను తొట్టుపడేనా నాకును మంట కలగదా? అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమైన సంగతులను గూర్చి అతిశయపడుదును. నేను అబద్ధమాడుట లేదని నిరంతరము స్తుతింపబడుచున్న మన ప్రభువు యేసు యొక్క తండ్రి అయిన దేవుడును ఎరుగును. దమస్కులో అరేతా అను రాజు క్రింద ఉన్న అధిపతి నన్ను పట్టగోరి కావలి ఉంచి దమస్కీల పట్టణంను భద్రము చేసెను. అప్పుడు నేను కిటికీ గుండా గోడ మీద నుండి గంపలో దింపబడి అతని చేతిలో నుండి తప్పించుకొని పోతిని. దేవుడి పరిశుద్ధ ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. మరి సమయంలో మనము వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మొదటి సమూయేలు గ్రంథంలో ఉన్నాం. సమయంలో మరి వాక్య నిమిత్తమై బ్రదర్ రాజశేఖర్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. తర్వాత మనకు దైవజనులు వాక్యాన్ని అందిస్తారు. బ్రదర్ రాజశేఖర్ బ్రదర్. సరే, మరి ఇప్పుడు ఎవరైనా ప్రార్థన చేస్తారు? ఫిలిప్ అన్న ప్రార్థన చేస్తారు. గ్రూపులో అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకున్నామండి. కృపా కనికరం గల మా పరలోకపు తండ్రి, గొప్ప రాజా, మా యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. గడిచిన కాలమంతా ప్రభా నీ రెక్కల చాటున మమ్మల్ని కాచి కాపాడి రక్షించి
మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు నీకే కృతజ్ఞాసులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇన్నా నేడు ఏకరీతిగా ఉన్నవాడా నీకే స్తోత్రం తండ్రి. అనువాడా నీకే స్తోత్రం తండ్రి. సకల ఆశీర్వాద కారణభూతుడు మా గొప్ప దేవ నీకే స్తోత్రం తండ్రి. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్తవైన మా గొప్ప దేవ నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. సయా నీకే స్తోత్రం తండ్రి. సయా ఇంతవరకు నీ పాటలు పాడి నేను ఘనపరిచయము మయపరిచయం తండ్రి. అదే విధంగా తండ్రి 2 కొరింథీ ప్రభా 11 అధ్యాయం చదివాం ప్రభా. అక్కడ తండ్రి అపోస్తలుడు పౌలు గారి నుంచి కొంచెం తెలుసుకున్నాం ప్రభా. నీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అదే విధంగా ప్రభా నీ దాసుని తండ్రి దండరాజయ్య గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయనకు మంచి ఆరోగ్యం, బలమున్న శక్తిని దయచేయండి ప్రభా. నీ పరిశుద్ధాత్మతకు నింపి ప్రభా తండ్రి యొక్క సామ్యుల గ్రంథంలో ప్రభా 1వ సామ్యుల గ్రంథం 6వ అధ్యాయం వివరిస్తుండగా తండ్రి మీరు తోడునండి. మీ వాక్శక్తి నీ దాసుని దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రం తండ్రి. మాట్లాడేది నీ దాసు కాదు ప్రభా, మీరే తండ్రి అని మేము నమ్ముచున్నాము ప్రభా. నీకు వందనాలు స్తోత్రం తండ్రి. ఆయన నిలబెట్టుకొని ప్రభా శిలువ చాటును మరుగుపరుచుకొని ప్రభా ఈ వాక్యాన్ని తండ్రి మాకు క్లుప్తముగా చెప్పడానికి సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రము తండ్రి. అదే విధంగా ప్రభా వినగల చెవిని గ్రహించే మనసులు కూడా మాకు దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రము తండ్రి. ఆ వాక్యం విని తండ్రి మేము వదిలివేయకుండా తండ్రి మా హృదయమైన పలక మీద రాసుకొని నెమరేసి కృప సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువైన మా రక్షకుని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సమయాన్ని దైవజనులకి అందిస్తున్నాం. సర్ప్రైజ్ లాడ్ సార్. ప్రైజ్ ద లార్డ్. మిత్రులారా, అందరికీ మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహా గొప్ప కృప. మిత్రులారా, దయచేసి మీ మైక్స్ ని మ్యూట్ లో పెట్టుకుంటారా? అందరూ దయచేసి మీ మైక్స్ ని మ్యూట్ లో పెట్టుకోండి. మరి దేవుని యొక్క మహా గొప్ప కృప, ఆయన మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించాడు. ఆయన ముఖదర్శనం చేసుకోవడానికి, ఆయన స్వరాన్ని వినడానికి, మన హృదయాలను ఆయన వాక్యంతో నింపుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. మనం సమూయేలు మొదటి గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. లాస్ట్ టైము సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయంలో 19 వచనాలు ధ్యానం చేశాం. ఈరోజు మనము 6వ అధ్యాయంలోనే 20, 21 ఈ వచనాల నుండి మన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. అయితే ఈ 6వ అధ్యాయము ఈ మొదటి 19 వచనాలలో ఏమి జరిగిందో ఒకసారి మనం చూద్దాం. మనందరికీ తెలిసిన విధంగానే ఫిలిష్తీయులు ఈ యొక్క దేవుని మందసాన్ని పట్టుకొని పోయారు. దాదాపు 7 నెలల పాటు మందసం వాళ్ళ మధ్య ఉంది. వాళ్ళ పైకి వచ్చినటువంటి తీర్పుల కారణంగా తిరిగి వాళ్ళు మందసాన్ని ఇజ్రాయేలు దేశమునకు పంపించారు. అంటే వాళ్ళు పంపించారు అని చెప్పడం కన్నా దేవుడే ఆ మందసాన్ని ఇజ్రాయేలు దేశమునకు వచ్చినట్టు చేశాడు. వాళ్ళు అంటే ఫిలిష్తీయులు మందసాన్ని ఒక బండి మీద పెట్టి 2 పాడి ఆవులను కట్టి వదిలినప్పుడు చక్కగా ఆ ఆవులు ఇజ్రాయేలు దేశంలోని బేత్షెమెషు అన్నటువంటి ఒక గ్రామానికి వచ్చాయి. అక్కడ ఉన్న ప్రజలు ఆ మందసాన్ని చూసినప్పుడు చాలా సంతోషించారు. కానీ వాళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే నిర్లక్ష్య స్వభావాన్ని కనుపరిచారు. ఆ మందసంలోకి తొంగి చూడకూడదు. కానీ వాళ్ళు నిర్లక్ష్యంగా ఆ మందసంలోకి తొంగి చూడటానికి ప్రయత్నం చేశారు. దేవుడు దాదాపు ఒక 70 మందిని ముత్తినట్టు మనం లేఖనాలలో చూస్తున్నాం.
70 మంది చనిపోయారు. ఆ గ్రామస్తుడు చాలా భయపడ్డారనమాట. అది సందర్భం. అక్కడి వరకు మనం ధ్యానం చేశాము. మరి ఈ 6వ అధ్యాయంలో 20, 21 ఈ వచనాలను చదువుకుందాం. అప్పుడు బేత్షెమెషు వారు పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలువగలరు? మన యొద్ద నుండి ఆయన ఎవరి యొద్దకు పోవలనని చెప్పి కిర్యత్యారీము కాపురస్తులకు దూతలను పంపి, ఫిలిష్తీయులు యెహోవా మందసమును మరలా తీసుకుని వచ్చిరి, మీరు వచ్చి మీ దాపునకు దానిని తీసుకొని పోవలనని వర్తమానము పంపిరి. ఈ బేత్షెమెషు ప్రజలు మొదట ఆ మందసం వచ్చినప్పుడు చాలా సంతోషించారు. కానీ ఎప్పుడైతే దేవుడు వారిని మొత్తాడో, వారి నిర్లక్ష్య స్వభావాన్ని బట్టి వారు మందసములోనికి తొంగి చూడడానికి ప్రయత్నం చేసి ఏ విధంగా ఒక 70 మంది చనిపోయారో దాని వలన వాళ్ళు ఇప్పుడు భయభ్రాంతులకు గురైపోయారు. భయభ్రాంతులకు గురయ్యి ఇప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది? ఈ మందస్థాన్ని మన మధ్యలో నుంచి పంపించి వేయాలి. అయితే ఎవరి యొద్దకు పంపించాలి? అదనమాట ప్రశ్న. మిత్రులారా చూడండి, మొదట్లో ఆ యుద్ధంలో మందసం పట్టబడినప్పుడు, ఫిలిష్తీయులు తీసుకుని పోయినప్పుడు ఇజ్రాయేలు ప్రజలందరూ బాధపడ్డారు కదా. మరి తర్వాత మరలా ఆ మందసం తిరిగి వచ్చినప్పుడు ఈ యొక్క బేత్షెమెషు ప్రజలు సంతోషించారు కదా. అయితే వారి నిర్లక్ష్య స్వభావాన్ని బట్టి దేవుడు వారిని మొత్తాడు. అయితే మరలా ఇప్పుడేమనుకుంటున్నారు? దాన్ని పంపించి వేయాలనుకుంటున్నారు. వాళ్ళు ఎవరు పంపించి వేయాలనుకుంటుంది? ఇజ్రాయేలు ప్రజలు. వారి దేవుని మందస్థాన్ని వారు తమ మధ్యలో నుంచి పంపించి వేయాలనుకుంటున్నారు. ఇజ్రాయేలు ప్రజలకు ఈ ఫిలిష్తీయులకు ఏమైనా తేడా ఉందా? ఫిలిష్తీయులు కూడా స్టార్టింగ్లో సంతోషించారు. ఆహా, ఇజ్రాయేలు దేవుణ్ణి, ఆ దేవుని మందస్థాన్ని పట్టుకొన్నామని సంతోషించారు. తీసుకొని పోయి వాళ్ళ దేవుని గుడిలో పెట్టారు. తర్వాత వారిపైకి, వారి దేవతలపైకి వచ్చిన తీర్పుల కారణంగా బాధకు గురై ఎట్లయినా సరే ఈ ఇజ్రాయేలు దేవుని మందస్థాన్ని వదిలించుకోవాలనుకున్నారు. మరి బేత్షెమెషు ప్రజలు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఇజ్రాయేలులు కదా, వీళ్ళు కూడా దేవుని మందస్థాన్ని ఎలాగైనా వదిలించుకోవాలి అనుకుంటున్నారు. ఎంత విచారకరమైన విషయమో చూడండి. ఫిలిష్తీయులు ఆ విధంగా ప్రవర్తించారంటే ఒక అర్థం ఉంది. వాళ్ళు దేవుని ఎరుగునటువంటి వారు. మరి ఇజ్రాయేలు ప్రజలు ఎవరు? వీరు దేవుని ప్రజలు కాదా? దేవుని ప్రజలే ఇప్పుడు దేవుని మందస్థాన్ని ఒక సమస్యగా చూస్తున్నారు. అంటే దేవుని మందస్సమే ఒక పెద్ద సమస్య అయిపోయింది వాళ్ళకి. అందుకని ఆ ప్రశ్న చూడండి, ఆ 20వ వచనంలో, పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలువగలరు? ఎవరు ఈయనకు సేవ చేయగలరు? అంటే ఏంటంటే ఇది ఒక పెద్ద సమస్య. ఇప్పుడు వదిలించుకోవాలి. ఎవరి దగ్గరకు పంపుదాము? మిత్రులారా, వాస్తవంగా సమస్య ఎవరిలో ఉంది? బేత్షెమెషు ప్రజల్లో ఉంది సమస్య. దేవునితో సరైనటువంటి సంబంధంలో లేరు. దేవుడంటే లెక్కలేని తనము, నిర్లక్ష్య స్వభావము. ఆ మందసాన్ని తాగకూడదని, దానిలోనికి తొంగి చూడకూడదని, అసలు యాజకులకు కూడా అవకాశం లేదు మందసంలోనికి తొంగి చూడటానికి. ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి యాజకులైన సంవత్సరానికి ఒకసారి ప్రవేశించాలి. అంటే యాజకులకు కూడా అవకాశం లేకపోతే వీళ్ళు సామాన్యులు. వీళ్ళు వెళ్ళి దేవుని ఆజ్ఞను
వాళ్ళు అతిక్రమిస్తున్నారు, తెలిసి తెలిసి అతిక్రమిస్తున్నారు. ఇది తెలియకుండా అతిక్రమించడం కాదు. కాబట్టి సమస్య వాస్తవంగా బేర్షెమెషు ప్రజల్లో ఉన్నది కానీ మందసంలో కాదు. కానీ ఇప్పుడు వాళ్ళు సమస్య దేవునితో ఉన్నట్టు, దేవుని మందసంతో ఉన్నట్టు చెప్తున్నారు. పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలువగలరు? కాబట్టి ఇప్పుడు మనం పంపించేద్దాం. ఎవరి దగ్గరికి పంపిద్దాం? ఎవరి మందసాన్ని హ్యాండిల్ చేయగలరు? మిత్రులారా, మనం కూడా చాలాసార్లు మన ప్రవర్తన ఈ విధంగానే ఉంటుంది. సమస్య మనలో ఉంటుంది. మన ప్రవర్తనలో, మన మాటల్లో, మన భావోద్రేకాల్లో, మన నిర్ణయాల్లో సమస్య ఉంటుంది. కానీ మనం సమస్యను ఎప్పుడు ఇతరుల పైన పెడుతుంటాం. భార్య పైనో, భర్త పైనో, పిల్లల పైనో, తల్లిదండ్రుల పైన, వీరిపైన మనం సమస్యను, ఇతరుల పైన సమస్యను మోపుతుంటాం. కానీ కొంచెం సమయం తీసుకొని ఆలోచన చేస్తే సమస్య వాళ్ళతో కాదు, సమస్య నాతో ఉన్నది అని మనకు అర్థమవుతుంది. చాలాసార్లు మన విస్తారమైన కోపానికి కూడా కారణం ఇతరులు అంటామే గాని ఇతరులు కాదు మిత్రులారా. చాలాసార్లు మన అరుపులకి, మన అశాంతికి, మన సనుగుడికి, మన గొణుగుడికి కారణం మన ప్రవర్తన, మన వ్యక్తిత్వం. మన హృదయాన్ని నెమ్మదిపరుచుకోవాలి. మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కూర్చొని నెమ్మదిపరుచుకోవాలి. దేవునితో సరిచేసుకోవాలి. దేవుని వాగ్దానాలతో నింపుకోవాలి. మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం ఇదని, ప్రతి మనిషికి వాళ్ళ సొంత స్వాతంత్రం ఉందని గ్రహించాలి. కాబట్టి మిత్రులారా, మన ప్రవర్తన మనం మార్చుకోవాలే గాని సమస్య ఇతరులలో ఉందని అందరూ వాళ్ళ ప్రవర్తన మార్చుకోవాలి అన్నట్టు మనం ప్రవర్తించకూడదు. మొత్తానికి బేర్షెమెషు ప్రజలు దేవుని మందసాన్ని వారి మధ్యలో నుంచి పంపివేయాలనుకున్నారు. సరే, వాళ్ళు ఎవరి యొద్దకు పంపించాలని ఆలోచన చేసి కిరియత్యారీము కాపురస్తులకు దూతలను పంపించారు. మరి ఎందుకు వీళ్ళు ఈ కిరియత్యారీము అన్నటువంటి గ్రామస్తులకు పంపించాలనుకున్నారో కారణాలైతే ఇక్కడ రాయబడలా. మొత్తానికి ఈ గ్రామం అయితే ఈ బేత్షెమెషుకి దగ్గరగా ఉన్నటువంటి గ్రామమే. ఇది దగ్గరగా ఉన్నటువంటి గ్రామమే. బహుశా దగ్గరగా ఉందని పంపిస్తున్నారా? లేకపోతే ఆ గ్రామములో ఉన్నటువంటి పట్టణస్థులైతే ఈ యొక్క మందస్థాన్ని హ్యాండిల్ చేయగలరు అని వాళ్ళు అనుకున్నారా? మనకు తెలియదు. మొత్తానికి కిరియత్యారీము వారికి ఒక కబురంపారు. మీరు వచ్చి మీ దాపునకు దానిని తీసుకుని పోవాలని వర్తమానం పంపించారు. ఇది ఇక్కడ జరిగినటువంటిది. ఇది మనం 7వ అధ్యాయంలోనికి వెళ్దాం ఇప్పుడు. అయితే 7వ అధ్యాయంలోనికి వెళ్ళకముందు ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. వాస్తవంగా ఈ బేత్షెమెషు గ్రామము యాజకులు ఉన్నటువంటి గ్రామం. అంటే లేవీయులు ఉన్నారు, దేవునికి సేవ చేయు ప్రజలు ఉన్నారు. దేవునికి సేవ చేయాలి, సేవ చేయగలిగినటువంటి వారు ఉన్నప్పటికీ వాళ్ళు మందసాన్ని వారిలో నుంచి పంపివేస్తున్నారంటే ఎంత దురదృష్టకరమైన విషయమో ఆలోచన చేయండి మిత్రులారా. ఈ బేత్షెమెషు గ్రామము యాజకులు ఉన్నటువంటి పట్టణం, లేవీయులు ఉన్నటువంటి పట్టణం. వారి పనేంటి? దేవుడు ఎందుకు వారికి కొన్ని గ్రామాలు ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది? దేవునికి సేవ చేయడానికే, ప్రజలను దేవుని దగ్గరికి నడిపించడానికే. కానీ వారు ఉండి కూడా వాళ్ళు మందసాన్ని వారి మధ్య నుండి పంపించి వేయాలనుకుంటున్నారు వేరే గ్రామానికి. ఎంత విచారకరమైన విషయం మిత్రులారా. మనం ఒకసారి ఆలోచన చేయాలి. మరి 7వ అధ్యాయానికి వెళ్దాం. 7వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చదువుకుందాం. అంతటా కిరియత్యారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండయందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతను కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. మందసము కిరియత్యారీములో నుండిన కాలము 20 సంవత్సరములాయను. ఇజ్రాయేలీయులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా
ఈ మొదటి వచనంలో గమనించండి, కిరియత్యారిము వారు వచ్చి యెహోవా మందసాన్ని తీసుకొని పోయారంట. నిజంగా కిరియత్యారిము ఈ గ్రామస్తుల గురించి ఆలోచన చేస్తే రియల్లీ దే ఆర్ ద పీపుల్ విత్ ఏ గ్రేట్ హార్ట్ అని చెప్పొచ్చు. అంటే మిగిలిన వాళ్ళు భయపడుతున్నారు. అసలు మందస్థాన్ని వాళ్ళ దగ్గర ఉంచుకోవడానికే భయపడుతుంటే ఈ గ్రామస్తులు మాత్రం ఎస్ వి విల్ కమ్ అండ్ టేక్ ద ఆర్క్ టు అస్, మందస్థాన్ని మేము తీసుకెళ్తాం, మా గ్రామంలో ఉంచుకుంటాం. ఒకసారి ఆలోచన చేయండి. నిజంగా మంచి హృదయం ఉన్నటువంటి వాళ్ళు, దేవుని యందు ఆనందించేటువంటి ప్రజలు అని నాకు అనిపిస్తుంది. ఇక్కడ వ్రాయబడలేదు కానీ ప్రక్క గ్రామం వాళ్ళు భయపడుతున్నారు, చనిపోయారు. మనం ఆ ఫిలిష్తీలు చూస్తే ఆ అష్డోదులో నుంచి గాతునకు, అక్కడి నుంచి ఎక్రోనుకు వస్తే వాళ్ళ కేకలు అరుస్తున్నాయి, మనల్ని చంపడానికి ఈ యొక్క మందసాన్ని ఇక్కడికి తీసుకొచ్చారని. ఆ రకంగా భయపడుతున్నారు. అఫ్కోర్స్ వాళ్ళు ఫిలిష్తీయులు, కానీ ఇజ్రాయేలు ప్రజల్లో ఈ బేత్షెమెషు గ్రామస్తులు కూడా అదే చేశారు. వాళ్ళ గ్రామంలో నుంచి పంపించేయాలనుకుంటే కిరియత్యారిము ప్రజలు మాత్రం మేం తీసుకెళ్తాం, మా మధ్యలో ఉంచుకుంటాం. నిజంగా ఆ విధంగా మనం ఉండాలి మిత్రులారా. మనం కానీ మన కుటుంబం కానీ దేవుడు మా మధ్యలో ఉండాలి, మేం చేస్తాం దేవుని సేవ, దేవుడు మా మధ్య నివసించాలి అన్నటువంటి ఆ హృదయాన్ని మనం కలిగి ఉండాలి. దానికి కిరియత్యారిము ప్రజలను మనం రియల్గా అప్రిషియేట్ చేయాలి. అయితే ఈ కిరియత్యారిములో అబీనాదాబు ఎంట చేర్చారంట, ఆయన కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించారంట. ఈ అబీనాదాబు ఎలియాజరు ఎవరు అని కొంత సెర్చ్ చేశాను, కానీ వీరేమి అంత ప్రామినెంట్ పీపుల్ కాదు మిత్రులారా. అంటే అంత పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి వారు కారు. మరొక విషయం ఏంటంటే వీళ్ళు లేవీయులా కాదా అన్నటువంటి విషయం కూడా మనకు తెలియదు స్పష్టంగా. ఇంకోటి, కిరియత్యారిము అన్నటువంటిది ఇది యాజకులకు ఇవ్వబడినటువంటి గ్రామము అన్నటువంటి సమాచారం కూడా నాకు ఎక్కడా కనిపించలేదు. అంటే సాధారణంగా బహుశా ఆ ప్రాంతంలో లేవీయులు ఎవరు ఉండకపోవచ్చు. అటువంటి సమాచారం నాకు ఎక్కడ కనిపించలేదు మిత్రులారా. మొత్తానికి మాత్రము ఈ అబీనాదాబు, ఈ ఎలియాజరు చాలా గొప్ప విషయం అనిపించింది. మిగిలిన వాళ్ళు భయపడుతుంటే కిరియత్యారిము ప్రజలు తెచ్చుకున్నారు. అది అబీనాదాబు తన ఇంట చేర్చుకున్నాడు, ఎలియాజరును ప్రతిష్ఠించారంట, అతను కుమారుణ్ణి. చాలా వండర్ఫుల్ అనిపించింది. అంటే పీపుల్ హూ లవ్ ద లార్డ్, దేవుని ప్రేమించినటువంటి వారు, దేవునికి సేవ చేయడానికి హృదయం ఉన్నటువంటి వారు, అటువంటి వారిని నిజంగా దేవుడు దీవిస్తాడు, దేవుడు ఉపయోగించుకుంటాడు మిత్రులారా. మనం కూడా ఆ విధంగా ఉండాలి. ఆ 2వ వచనం చూస్తే కిరియత్యారిములో ఉండిన కాలము 20 సంవత్సరాలంట. అంటే మీరు కొంచెం ఈ కింద మిగిలిన ప్యాసేజ్ కూడా చదివితే మనకేమర్థమవుతుందంటే, తర్వాత సమూయేలు వచ్చి మీరు మారు మనసు పొందండి అని ఒక పిలుపునిస్తాడు. ఆ సమయానికి దాదాపు 20 సంవత్సరాల మిత్రులారా. అంటే ఒక 20 సంవత్సరాల పాటు ఈ అబీనాదాబు ఇంటిలో ఉండింది. ఎలియాజరును ప్రతిష్ఠించారు, ఆయన సేవ చేస్తూ వచ్చాడు. దాదాపు ఒక 20 సంవత్సరాలు గడిచింది. ఆ తర్వాత సమూయేలు వచ్చి మారు మనసు పొందండి, దేవుని వైపు తిరగండి అని ఒక పిలుపునిస్తాడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 20 సంవత్సరాలు మందసం అబీనాదాబు ఇంటిలో ఉన్న టోటల్ పీరియడ్ అని మనం అనుకోకూడదు. ఎందుకంటే తరువాత దావీదు వచ్చి ఈ మందసాన్ని ఇక్కడ నుండి తీసుకొని పోయేదాకా ఆ మందసం ఇక్కడే ఉంది. తర్వాత దావీదు వచ్చాడంటే దావీదుకు ముందు సౌలు వచ్చాడు. సౌలు రాజు, ఆయన దాదాపు 40 సంవత్సరాల పాటు పరిపాలన చేశాడు. అంటే ఇప్పుడు 20 సంవత్సరాలు ఇక్కడ ఉంది, ప్లస్ ఆ 40 సంవత్సరాలు 60 సంవత్సరాలు, ప్లస్ దావీదు తర్వాత 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆ మధ్యలో మరి ఎప్పుడు ఎగ్జాక్ట్గా వచ్చి తీసుకుని పోయాడు ఆ క్యాలిక్యులేషన్ మనకు తెలియదు. అంటే బైబిల్ స్కాలర్స్ ఏం చెప్తున్నారంటే ఈ కిరియత్యారిములో, ఈ అబీనాదాబు ఇంటిలో
ఈ మందసం దాదాపు 70 నుండి 90 సంవత్సరాల పాటు ఉండి ఉండొచ్చు. దాదాపుగా 70 నుండి 90 సంవత్సరాల పాటు ఈ మధ్యలో ఉండి ఉండవచ్చు. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఈ 2వ వచనంలో 2వ భాగాన్ని చూడండి. ఇశ్రాయేలీయులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా, వీళ్ళు దుఃఖిస్తున్నారు యెహోవాను అనుసరించడానికి. అంటే దాని అర్థం ఏంటి? యెహోవా దేవునితో సహవాసము లేకుండా ఉన్నారు, బాధపడుతున్నారు. నిజంగా వాళ్ళు బాధపడడానికి చాలా కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఏంటంటే దేవునితో రైట్ రిలేషన్షిప్లో లేరు. దే వర్ నాట్ ఇన్ ఎ రైట్ రిలేషన్షిప్ విత్ ద లార్డ్. మిత్రులారా, మనం కూడా దేవునితో నిజమైనటువంటి సరి అయినటువంటి సంబంధంలో లేకపోతే అది దుఃఖానికే కారణమవుతుంది. 2వ విషయము, వీళ్ళు ఈ ఫిలిష్తీయుల యొక్క అధికారంలో ఉన్నారు, వాళ్ళ డామినెన్స్లో ఉన్నారు. వీళ్ళు ఓడిపోయి ఉన్నారు, వాళ్ళు గెలిచారు, వాళ్ళ డామినెన్స్లో ఉన్నారు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. 3వది, వీళ్ళు అంటే ఇజ్రాయేలు ప్రజలు ఓడిపోయారు కాబట్టి ఈ ఫిలిష్తీయులు చాలా పట్టణాలను నాశనం చేశారు. కాబట్టి 3 కారణాలు ఉన్నాయి చూడండి ఎందుకు వీళ్ళు దుఃఖిస్తున్నారు. మొదటిదేమో దేవునితో సరైనటువంటి సంబంధంలో లేరు, దేవుని హ్యాపీగా ఆరాధించలేనటువంటి పరిస్థితి, దేవుని దగ్గరకు వెళ్ళలేనటువంటి పరిస్థితి, అది ఒక కారణము. 2, వారి శత్రువుల యొక్క అధికారంలో వాళ్ళ డామినెన్స్లో ఉన్నారు. 3, వాళ్ళ పట్టణాలు వాళ్ళ దేశము చాలా వరకు అది రూయన్ అయి ఉన్నాయి. అంటే ఫిలిష్తీయు ప్రజలు దోచుకుంటున్నారు అన్నటువంటి విషయాన్ని మీరు గమనించాలి. అయితే నాకు ఇక్కడ ఒక ప్రశ్న వచ్చింది. ఇక్కడ కిరియత్యారీములో 70 నుండి 90 సంవత్సరాల పాటు ఉండి ఉండొచ్చు అని నేను చెప్పాను. అయితే మనకు 2వ వచనంలో దాదాపు 20 సంవత్సరాల పాటు కిరియత్యారీములో అబీనాదాబు ఇంటిలో మందసం ఉంది అని మనం చదివాం కదా. ఒకసారి ఆలోచించండి, అసలు మందసం ఎక్కడుండేది? సమూయేలు చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు, ఏలీ యాజకుడుగా ఉన్నప్పుడు మందసం ఎక్కడుండేది? ఈ షీలోహులో ఉంది కదా. మరెందుకు వీళ్ళు మందసాన్ని షీలోహునకు తీసుకుని వెళ్ళలేదు? ఎందుకు మందసాన్ని కొంతకాలం పాటు కిరియత్యారీమునకు తెచ్చారు? డైరెక్ట్గా మనం షీలోహునకు తీసుకుపోదాము, షీలోహులో ప్రత్యక్ష గుడారములో పెడదాము అని ఎందుకు వీళ్ళు ఆలోచన చేయలేదు? ఒకసారి ఈ రీతిగా ఆలోచన చేస్తే, నేను మీకు లాస్ట్ టైం చెప్పాను, మీరు కీర్తనల గ్రంథం 78వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము, ఈ 2 అధ్యాయాలు చదివినప్పుడు, ఈ యుద్ధంలో ఇజ్రాయేలు ప్రజలు ఓడిపోయినప్పుడు ఫిలిష్తీయులు షీలోహు పట్టణాన్ని కూడా ధ్వంసం చేశారు అన్నటువంటి విషయాన్ని మీకు చెప్పాను. కాబట్టి మరి అక్కడ ప్రత్యక్ష గుడారము ఏ స్థితిలో ఉన్నదో మనకు తెలియదు, పట్టణం అయితే మాత్రం ధ్వంసం చేయబడింది. బహుశా ఆ కారణాన్ని బట్టి వీళ్ళు మందసాన్ని షీలోహునకు తీసుకుని వెళ్ళాలి అన్నటువంటి ఆ ప్రయత్నమే చేయలేదు. ఎక్కడో ఒక చోట పెట్టాలి అని అనుకుంటున్నారే గాని షీలోహునకు తీసుకెళ్ళలేదు. అంటే ఆ పట్టణం ధ్వంసమయ్యింది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే ఇక్కడ మీరు గమనించండి, ఇప్పుడు ప్రత్యక్ష గుడారం ఒక చోట ఉన్నది, మందసం ఇంకొక చోట ఉన్నది. మందసం వాస్తవంగా ఉండవలసింది ప్రత్యక్ష గుడారంలో, కానీ ఇప్పుడు ప్రత్యక్ష గుడారం ఉన్నది, ఆ ప్రత్యక్ష గుడారములో మందసమే లేదు. మందసమా ఇక్కడ ఉన్నది, ఈ మందసం ఉన్న చోట ప్రత్యక్ష గుడారము లేదు. ఈ విషయాన్ని కూడా మనము గమనించాలి మిత్రులారా. మరి 3వ వచనం వరకు 3-4 వచనాలు చదివి నేను ముగిస్తాను. సమయం అయిపోయింది కానీ అర్ధాంతరంగా ముగించినట్టు ఉంటుంది. 3 నుంచి 6 వచనాలు నేను ఒకసారి చదివి త్వరగా ముగిస్తాను మిత్రులారా. సమూయేలు ఇజ్రాయేలులందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మను విడిపించును. అంతట ఇజ్రాయేలీయులు
బయలుదేవతలను అష్టారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. అంతట సమూయేలు ఇజ్రాయేలులందరినీ మిస్పాకు పిలువనంపుడి. నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనురి. మిస్పాలో సమూయేలు ఇజ్రాయేలులకు న్యాయము తీర్చుచూ వచ్చెను. ఈ వచనాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మిత్రులారా. 3వ వచనంలో సమూయేలు మనకు కనిపిస్తున్నాడు. చాలా ఆశ్చర్యమైనటువంటి విషయము. మనకు 4వ అధ్యాయంలో సమూయేలు కనిపించాడు. తర్వాత 5వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో నాకు తెలిసి ఎక్కడ కూడా సమూయేలు కనిపించలేదు. మరి ఈ 20 సంవత్సరాల పాటు సమూయేలు ఏం చేస్తూ ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అన్నటువంటిది ఒక ప్రశ్న కూడా ఉన్నది. ఈ యొక్క మందసము కిర్యత్యారిములో అబీనాదాబు ఇంటిలో ఉన్నది కదా. ఈ సమూయేలు అన్నటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు పెద్దవాడై ఉన్నాడు. ఆ యుద్ధం జరిగినప్పుడు, ఆ మందసం పట్టబడినప్పుడు సమూయేలు ఇంకా చిన్నపిల్లవాడే. మరి ఇప్పుడు మందసం తిరిగి వచ్చి దాదాపు ఇప్పుడు 20 సంవత్సరాల పాటు అబీనాదాబు ఇంట్లో ఉంది. ఇప్పుడు సమూయేలు కనిపిస్తున్నాడు. అంటే ఇప్పుడు సమూయేలు పెద్దవాడై ఉంటాడు. దాదాపు 30 సంవత్సరాలకు పైనే ఉండుంటాడు. కాబట్టి ఇన్ని సంవత్సరాల పాటు ఇతను ఎక్కడున్నాడు అన్నటువంటి ఒక ప్రశ్న నాకు ఉంది. నేను ఈ విధంగా అనుకుంటున్నాను, బహుశా సమూయేలు ఇజ్రాయేలు దేశంలో అనేక గ్రామాలు తిరుగుతూ దేవుని గురించి బోధిస్తూ ప్రజల హృదయాలను దేవుని వైపుకు మళ్ళుకునేలా చేస్తూ ఉన్నాడు అని అనుకుంటున్నాను. కాబట్టే ఇక్కడ 3వ వచనంలో సమూయేలు ఈ ప్రాంతానికి వచ్చి మీరు దేవుని వైపు తిరగండి అని ప్రకటిస్తున్నాడు. యు సీ దట్? కాబట్టి సమూయేలు ఏం చేస్తున్నాడంటే, బహుశా అతడు అన్ని గ్రామాలు తిరిగి దేవుని గురించి ప్రకటిస్తూ ప్రజల హృదయాలను దేవుని వైపుకు త్రిప్పుతూ వస్తున్నాడు. కాబట్టి ఈ 3వ వచనంలో ఏమంటున్నాడంటే, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకునిన ఎడల అన్యజనుల దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అంటే ఏం చెప్తున్నాడు? మారు మనస్సు పొందండి, మీ హృదయాలను దేవుని వైపు తిప్పండి. అది మారు మనసు డెఫినేషన్. అది మన హృదయాలను దేవుని వైపు త్రిప్పాలి. అంటే ఇప్పటి వరకు మన హృదయం వేరే డైరెక్షన్లో ఉంది. ఇప్పటి వరకు మన హృదయం వేరే డైరెక్షన్లో ఉంటే, అంటే ఈ లోకం అన్నటువంటి డైరెక్షన్లో ఉంటే, మీ హృదయాలను దేవుని వైపు త్రిప్పండి, దేవుని డైరెక్షన్లోకి రండి, మీ ముఖములను దేవుని వైపు ఉంచండి. అది మారు మనసు యొక్క డెఫినేషన్ మిత్రులారా. అయితే ఈ మారు మనసు పొందినటువంటి వాడు చేయాల్సిన పనేంటి? మన జీవితాల్లో ఉన్నటువంటి విగ్రహాలను తొలగించాలి. చూడండి, ఈ ఇజ్రాయేలు ప్రజలు చాలా స్పష్టంగా ఇక్కడ వ్రాయబడి ఉంది. చూడండి, మీరు 4వ వచనం చూస్తే బయలుదేవతలను అష్టారోతు దేవతలను తీసివేయండి అని చెప్తున్నాడు 4వ వచనంలో. నేను ఇదివరకే చెప్పాను కదా, ఆ ప్రాంతంలో దాగోను తర్వాత బయలు తర్వాత అష్టారోతు ఈ దేవతలు ఉండేవాడు. దాగోను దేవుడు వచ్చేసేమో ఈ ధాన్యము, పంట పొలాలు, ఆ చేపల సమృద్ధికి దేవుడని చెప్పాను. అంటే వాళ్ళ అభిప్రాయం, ఆ ప్రాంత ప్రజలు కనానీయులు, ఫిలిష్తీయులు. బయలు వచ్చేసి దాగోను యొక్క కుమారుడు అనమాట. బయలు కూడా ఒక విధంగా ఆయన కూడా పంటలకు, ధాన్యం పైన అధికారం కలిగినటువంటి దేవుడుగా వాళ్ళు గుర్తించారు. అయితే బయలు అంత మాత్రమే కాదు కానీ ఫర్టిలిటీకి, అంటే సంతానాభివృద్ధికి ఒక దేవతగా బయలును గుర్తిస్తే బయలు పురుషుడు అనమాట. అష్టారోతు కూడా ఈవిడ లేడీ, అష్టారోతు ఈవిడ కూడా ఫర్టిలిటీకి, అంటే సంతానాభివృద్ధికి దేవత. ఆయన పురుషుడైతే ఈవిడ స్త్రీ అనమాట. అయితే వీళ్ళ యొక్క గుడుల్లో చాలా ఇమ్మోరల్ యాక్టివిటీస్ జరిగాయి. అంటే లైంగిక పరంగా ఇమ్మోరల్ అన్నమాట. జారత్వము, వ్యభిచారము. అటువంటి మన భాషలో అయితే అది జారత్వము, వ్యభిచారము. వారి భాషలో అయితే అది భక్తి అన్నమాట. ఎందుకంటే ఇటు లేడీస్లో ఏమో అష్టారోతు దేవత, ఆవిడ స్త్రీ, ఫర్టిలిటీకి గుర్తు. అటు బయలేమో పురుషుడు అనమాట, ఆయన కూడా ఫర్టిలిటీకి గుర్తు. కాబట్టి సంతానాభివృద్ధికి, కాబట్టి ఈ లైంగిక పరమైనటువంటి యాక్టివిటీస్, వాళ్ళ విగ్రహాలు కానీ, ఆ దేవతలు, ఆ టెంపుల్స్ కానీ ఇటువంటి బొమ్మలతోనే ఉండేవి. ఆ పనులు చేసేవాడు.
అవి దేవునికి అసహ్యమైనటువంటి కార్యాలు అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది. ఇజ్రాయేలు ప్రజల జీవితాల్లో అటువంటి భయంకరమైనటువంటి విగ్రహారాధన ఉన్నది మిత్రులారా. కాబట్టి సమూయేలు చెప్తున్నాడు, మొదట మీరు దేవుని వైపు తిరిగి ఆ విగ్రహాలు తొలగించండి. చూడండి, మీ హృదయాలను దేవుని వైపు తిప్పమంటున్నాడు. మిత్రులారా, మారు మనసులో 2 విషయాలు ఉన్నాయి. చూడండి, మారు మనసు అంటే 2 విషయాలు ఉన్నాయి. మొదటిది వచ్చి మన హృదయములో మార్పు ఉండాలి, అంటే దేవుని వైపు తిరగాలి. మిగిలినటువంటి విగ్రహాలను, ఆ ఆరాధనను తొలగించాలి, అంటే పాపాన్ని తొలగించాలి బేసిక్గా చెప్పాలంటే. రెండోది ఏంటంటే మన హృదయములో కలిగినటువంటి మార్పు బాహ్యంగా మనకు కనిపించాలి. ఇక్కడ చూడండి, వీళ్ళైతే 4వ వచనం చెప్తుంది, బయలుదేవతలను, అష్టారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించారంట. అప్పుడు సమూయేలు పిలిచాడు, అంటే వారిలో ఒక మార్పు కనిపిస్తుంది. వారి హృదయాల్లో ఒక నిర్ణయం తీసుకున్నారు, వాళ్ళ బాహ్య జీవితంలో కూడా కొంత మార్పు కనిపించింది. కాబట్టి సమూయేలు వాళ్లను మిస్పాకు రండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను అన్నాడు. ఎంత మంచి ప్రవక్త చూడండి. అప్పుడు వాళ్ళు మిస్పాకు వచ్చినప్పుడు సమూయేలు నడిపించినటువంటి ప్రకారము వాళ్ళు ఏం చెప్పారో చూడండి. మిస్పాలో కూడుకొని మీరు 6వ వచనం, నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించారంట. మీరు అడగవచ్చు, ఎందుకబ్బా నీళ్లు చేది పోయటం అంటే ఏంటి? నీళ్లు చేది దేవుని సన్నిధిలో కుమ్మరించడం అంటే మన హృదయములను కుమ్మరించుటకు సూచన. మన హృదయములను, మన కన్నీటిని దేవుని సన్నిధిలో కుమ్మరిస్తున్నాము అని చెప్పడానికి సూచనగా వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే నీళ్లు చేది దేవుని సన్నిధిలో కుమ్మరించేవాళ్ళు. మిత్రులారా, అది మారు మనస్సునకు, పశ్చాత్తాపమునకు, హృదయములను దేవుని సన్నిధిలో కుమ్మరించడానికి సూచన. అందుకని మీరు చూడండి, 6వ వచనంలో ఏముందో, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములను ఒప్పుకొనిరి. చూసారా, ఏమని ఒప్పుకుంటున్నారు? మేము పాపాత్ములము, పాపము చేశాము, వేరే విగ్రహాలను ఆరాధిస్తూ వచ్చాము అని ఒప్పుకుంటున్నారు. కాబట్టి నీళ్లు చేది పోయడం అనేటువంటిది మారు మనసునకు సూచన. ఆ తర్వాత 6వ వచనంలో ఆఖరి భాగంలో ఉన్నది, సమూయేలు ఇజ్రాయేలుకు న్యాయము తీర్చుచూ వచ్చెను. కాబట్టి ఈ న్యాయాధిపతుల యొక్క లిస్టులో సమూయేలు ఆఖరి వాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. న్యాయాధిపతుల గ్రంథంలో 12 మందిని చూస్తాము, సమూయేలు గ్రంథంలో ఏలీని చూస్తాము, తర్వాత సమూయేలు, మొత్తం 14 మంది మిత్రులారా. కాబట్టి నేను ముగిస్తున్నాను. ముగించే ముందు ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మిత్రులారా, మనం దేవుని సేవించాలి అంటే దేవునితో సరైన సంబంధంలో ఉండాలి. దేవునితో సరైన సంబంధంలో ఉండాలంటే మొదట దేవుని వైపు తిరగాలి. అయితే దేవుని వైపునకు తిరిగిన ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితాలలో, హృదయాలలో విగ్రహాలను తొలగించాలి. విగ్రహాలను తొలగించాలంటే కేవలం బొమ్మలే కాదు, పాపపు జీవితాన్ని వదిలిపెట్టాలి. దేవుడు లేని జీవితాన్ని వదిలిపెట్టాలి. పాపం అనుకుంటే కేవలం పాపాలు అనుకోవద్దు, దేవుడు లేని జీవితాన్ని వదిలిపెట్టాలి. ఒక్కోసారి మనం మంచిగా ఉండొచ్చు, అంటే లోకరీతిలో మంచిగా ఉండొచ్చు. లోకరీతిలో మంచిగా ఉన్నప్పటికీ మన జీవితాల్లో దేవుడు లేకుండా ఉండొచ్చు. చాలా మంది ఉన్నారు, వాళ్ళ జీవితాల్లో దేవుడు లేడు, కానీ వాళ్ళు మంచిగానే ఉన్నారు. అటువంటి జీవితాన్ని కూడా వదిలిపెట్టాలి మిత్రులారా. కేవలము విగ్రహాలే కాదు, కేవలము పాపములే కాదు, దేవుడు లేని జీవితాన్ని వదిలిపెట్టాలి. మారు మనస్సుతోనే ఉద్యమం వస్తుంది. దేవుని వైపు తిరిగినప్పుడే ఉద్యమం వస్తుంది. దేవునితో ఒక సత్సంబంధంలో ఉన్నప్పుడే ఉద్యమం వస్తుంది అని మనం గమనించాలి. కాబట్టి మిత్రులారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితాల్లో ఉద్యమం ఉందా లేదా అని మనం ఒకసారి పరిశీలించుకుందాం. ఆ ఉజ్జీవము, ఆ సంతోషము, ఆ ఆనందము, ఆ సమాధానము లేదు అంటే ఒకసారి పరిశీలన చేసుకుందాము. మన జీవితాన్ని దేవునితో సరిచేసుకుందాం. ఈ విషయాలను గ్రహించడానికి కావలసిన జ్ఞానమును, తెలివిని, వివేచనను దేవుడు మనలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రములు. సమయంలో మరి పరిశీలన చేసుకుందాం. దేవుని వాక్యపు వెలుగులో మరి ఎక్కువగా ప్రభు సమీపంగా ఉండాలని
దేవుడు కోరుకు వాక్య ప్రకారంగా మనం జీవించడానికి మనలో కూడా వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతుండగా ప్రభువుకు సమీపంగా ఉండి ప్రభుతో సహవాసంలో ఉంటూ ఆత్మీయంగా బలపడాలనేది కోరుకుంటూ ప్రార్థనలో కూడా మనము సాగుదాం. ప్రార్థన విన్నపాలు తెలియపరచండి. ప్రార్థన విన్నపాలు. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ కదా. అదే నాకు ఫీవర్ తగ్గలేదు సార్, కొంచెం జలుబు, దగ్గు, బాడీ పెయిన్స్, అది వైరల్ ఫీవర్ లెక్కలు ఉంది. అల్లాడుతున్నా సార్. బ్రదర్ రాంపౌష గారు నాకు ఫీవర్ తగ్గలేదు. ప్రార్థన చేద్దాం. జ్ఞాపకం చేసుకునండి మీరు వ్యక్తిగత ప్రార్థనలో కూడా సహోదరుల కోసం బాగా ప్రార్థన చేయండి. ప్రయాణాలు ఉంటాయి, ఎక్కువ ఇంటి నిమిత్తమై ప్రయాణం చేస్తూ నీళ్ళు పరిస్థితిని బట్టి బాడీ పెయిన్స్, ఫీవర్ ఉంది, ప్రార్థన చేయండి. అలాగే మరి ప్రార్థన విన్నపాల్లో మరి పృథ్వీ కోసం కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే కృపను బట్టి మరి మన అన్న శేఖర్ అన్ననే అక్కడ కూడా మాట్లాడడం జరిగింది. కియా కంపెనీకి ప్రభుచితం అయితే వెళ్ళి రావాలి. ఈ రేపు మార్నింగ్ ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ప్రభుచితం అయితే వెళ్ళి అక్కడ ఉంటూ అలాగే దేవుని చిత్తం ప్రార్థన చేయండి. దేవుడు ఏర్పాటును బట్టి ఇంకేమైనా ప్రార్థన విన్నపాలంటే తెలియపడుతుంది. సార్ ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ సార్, ప్రార్థన విన్నపాలలో పాప పేరు యాడ్ చేయండి సార్. ప్రతిరోజు ప్రార్థన చేయడానికి. అదే FMC ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతుంది. జనవరిలో ఎగ్జామ్ ఉంది సార్. ఓకే అక్క, తప్పకుండా అక్క. వెళ్ళారా మరి ఈ విషయంలో అక్క కుమార్తె గతంలో జాబ్ విషయంలో మెడిసిన్ చేస్తూ ఉండగా ప్రయాణాల్లో ప్రార్థన చేస్తూ వచ్చాము. అయిపోయింది సార్, కాకపోతే ఇండియాలో ఎగ్జామ్ రాయాలి సార్. ఓకే ఓకే, అదే కంప్లీట్ గా దేవుడి కృపను బట్టి కంప్లీట్ చేసుకొని రాగలిగారు. మరి మెడిసిన్ ఇండియాలో కూడా మళ్ళీ తిరిగి చేయాలి కోర్సు. ఈ విషయం బట్టి అక్క పాప పేరక అమూల్య సార్. అమూల్య కదా, అవును. అమూల్య కోసం రెగ్యులర్ గా ప్రార్థన చేద్దాం, గ్రూప్ లో యాడ్ చేద్దాం. ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోనండి. ప్రార్థన అంశాలు మరి ఎత్తిపెట్టుకుని ప్రార్థనలో ముందుకు సాగు. ఈ సమయంలో మనల్ని ప్రార్థనలో నడిపించడానికి ఇంకా ఏమైనా ఉంటే తెలియపరచండి. ఎన్నిసార్లు ప్రార్థన చేస్తారు? సార్ ప్రార్థన చేసుకున్నాను సార్. మా దేవ, మా ప్రభు, నీకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. అంటే పరిశుద్ధుడు అన్నటువంటి మా గొప్ప దేవా, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. దేవా, నీకే మహిమయు ఘనత స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. దేవా, సమూయేలు గ్రంథం ద్వారా తండ్రి అనేకమైనటువంటి తండ్రి నీ యొక్క విషయంలో తెలుసుకుంటూ కృపను చూపినందుకు నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. బెత్షెమెషు వరకు తండ్రి చేసినటువంటి కార్యాలను బట్టి వందనములు, స్తోత్రములు తండ్రి. నీ యొక్క మందసములు తండ్రి గురించినటువంటి అనేక విషయాలు తండ్రి మాకు తెలియపరిచినటువంటి అన్నగారు నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. వారు తండ్రి తెరిచి చూసినటువంటి విషయాలు తండ్రి, అనేక మంది చనిపోయిన విషయాలు తెలుసుకునే వాటి మాకు దయచేసినందుకు నీకు వందనములు. ఫిలిస్తీన్ల తండ్రి నీకు మందసములు తండ్రి తెరిచి చూడలేకపోయారు తండ్రి. అయితే తండ్రి నిన్ను గురించినటువంటి తెలిసినటువంటి బిడ్డల తండ్రి అనేక మందసములు తెరిచి తండ్రి తండ్రి పాపం చేశారు, అనేక మంది చనిపోయారు. అలాగే తండ్రి ఆ సమయంలో తండ్రి సమూయేలు గారు ఏం చేస్తున్నారనే విషయాలు కూడా తండ్రి తండ్రి తెలుసుకునే భాగ్యం మాకు దయచేసినందుకు నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. అనేకమైనటువంటి విషయాలు తండ్రి నీకు బిడ్డ ద్వారా తెలుసుకునే భాగ్యం మాకు దయచేసినందుకు నీకు వందనములు, స్తోత్రములు తండ్రి.
తండ్రి గూఢమైనటువంటి అనేకమైనటువంటి అర్థాలు తెలుసుకున్నటకు, అలాగే తండ్రి నీ యొక్క వాక్యం యొక్క తండ్రి సంపూర్ణమైనటువంటి వివరణ మేము తెలుసుకున్నట్టుకు మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నీ బిడ్డలను బట్టి నీకు వందనములు స్తోత్రములు దేవా నీకే మహిమయు ఘనత స్తుతులు స్తోత్రములు తండ్రి. అమూల్య చిన్న బిడ్డను బట్టి నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఎంబీబీఎస్ తండ్రి వేరే దేశంలో చేసి తండ్రి తిరిగి వచ్చి తండ్రి ఇండియాలో కూడా తండ్రి ఎంబీబీఎస్ సంబంధించినటువంటి కోర్సులు చేస్తుండగా కృపను చూపండి. నీ బిడ్డలు మీరు కనికరించి కాపాడి దీవించండి తండ్రి. సహాయం దయచేయమని బ్రతిమలాడుకొనుచున్నాము తండ్రి. అలాగే తండ్రి చంద్రశేఖరన్న గారిని బట్టి నీకు వందనములు స్తోత్రములు తండ్రి. జ్వరము, జలుబు, దగ్గు ఇలాంటివి ఉన్నాయి తండ్రి. నీ చిత్తంలో నీ బిడ్డను మీరు మీరు స్వస్థపరచమని బ్రతిమలాడుకొనుచున్నాము తండ్రి. మంచి ఆరోగ్యం, మంచి పనిచేతులను దయచేయండి తండ్రి. ట్రాన్స్ఫర్ విషయంలో కూడా మీరు కృపను చూపమని బ్రతిమలాడుకొనుచున్నాము తండ్రి. నిండు దినంలో తండ్రి సాంబశివ గారికి తండ్రి యాక్సిడెంట్ అయిందని చెప్పి కొన్ని గ్రూపులు వచ్చింది తండ్రి. అన్నగారు కూడా తండ్రి మోకాల ఆపరేషన్ జరుగుతుందని విన్నాం. నీ చిత్తంలో తండ్రి అన్నగారు కూడా మీరు కాపాడని దీవించండి తండ్రి. మనటి దినంలో తండ్రి జాన్సన్ సిస్టర్ తండ్రి టైఫాయిడ్ తో తండ్రి కిమ్స్ హాస్పిటల్ అడ్మిట్ అయిందని విన్నాం తండ్రి. ఆ బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి బట్టి మీరు స్వస్థపరచమని బ్రతిమలాడుకొనుచున్నాం తండ్రి. తన చిన్న బిడ్డను కూడా తండ్రి 3 సంవత్సరాల బిడ్డ తండ్రి హైదరాబాద్ షిఫ్ట్ చేశారని విన్నాం తండ్రి. మీ బిడ్డను తండ్రి ఆ చిన్న బిడ్డను కూడా మీరు కనికరించి మీరు కాపాడని దీవించండి తండ్రి. మీ జీవితంలో మీరు జ్ఞాపకం చేసుకున్నామని బ్రతిమలాడుకొనుచున్నాం తండ్రి. మంచి ఆరోగ్యం, మంచి ఫలం తండ్రి. చిన్న బిడ్డను మీరు కనికరించమని బ్రతిమలాడుకొనుచున్నాం తండ్రి. విజయరాజు తండ్రి సహోదరుని యొక్క కుమారుడు తండ్రి డానియల్ కెవిన్ కూడా తండ్రి స్వస్థపరిచినందుకు నీకు వందనములు స్తోత్రములు తండ్రి. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని మీరు ఇవ్వండి తండ్రి. దేవానికి వందనములు స్తోత్రములు తండ్రి. డిఎస్సీలో తండ్రి అనేక మంది తండ్రి ఉద్యోగాలు వచ్చేటప్పుడు కృపను చూపారు తండ్రి. రాని బిడ్డలను కూడా తండ్రి కనికరించండి తండ్రి. ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా, ఎలాంటి ఇబ్బందికి గురి కాకుండా తండ్రి శాంతి కుమారణ గారిని సెలవురాజుని తండ్రి జాషుని ఈ బిడ్డలు మీరు కనికరించండి. ఉమా అలాగే తండ్రి శిరీష సిస్టర్ కూడా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని మనం బ్రతిమలాడుకొనుచున్నాము తండ్రి. ధైర్యపరచండి తండ్రి. పృథ్వీ కూడా తండ్రి ఉద్యోగాల కొరకు ప్రయత్నాలు చేస్తున్నాడు, సహాయం దయచేయండి తండ్రి. చిన్న బిడ్డలు మీరు కనికరించి తండ్రి తప్పక తండ్రి మీరు సహాయం దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. ఉద్యోగాల విషయాల్లోనూ తండ్రి మ్యారేజెస్ విషయాల్లోనూ మీరు కృపను చూపండి తండ్రి. శాంతి కుమారణ గారు కూడా తండ్రి ఎంతగానో ప్రెజర్ అవుతున్నాడు తండ్రి. నీ బిడ్డను మీరు కనికరించమని బ్రతిమలాడుకొనుచున్నాము తండ్రి. సహాయం దయచేయండి తండ్రి. అలాగే తండ్రి గ్రేస్ పరిచర్యలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రార్థన విన్నపాలను బట్టి నీకు వందనములు స్తోత్రములు తండ్రి. జ్ఞాపకం చేసుకుని మనం బ్రతిమలాడుకొనుచున్నాం తండ్రి. నూతనపల్లిలోను అలాగే తండ్రి టిట్కో హౌసెస్ లోను అలాగే తండ్రి టెలికాం నగర్ లో జరుగుతున్నటువంటి పరిచర్యలు మీరు ఆస్వాదించండి తండ్రి. నూతనపల్లిలో తండ్రి స్థలం విషయంలో తండ్రి కృపను చూపండి తండ్రి. చిన్న బిడ్డల మధ్య జరుగుతున్నటువంటి పరిచర్యను మీరు ఆస్వాదించి మీరు కాపాడని దీవించండి తండ్రి. సంఘం ఏర్పాటు చేయమని బ్రతిమలాడుకొనుచున్నాం తండ్రి. నీ చిత్తంలో మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. ఐక్యత కలిగి తండ్రి నీ యొక్క బిడ్డలను తండ్రి పరిశుద్ధాత్మ నింపుదలగినటువంటి పెద్దలను మీరు ఏర్పరచమని బ్రతిమలాడుకొనుచున్నాం తండ్రి. సహాయం దయచేయండి తండ్రి. కడపలో తండ్రి విజన్ కాన్ఫరెన్స్ నిమిత్తమై సహాయం దయచేయమని బ్రతిమలాడుకొనుచున్నాం తండ్రి. రాజశేఖర గారు, ఫిలిప్ అన్న గారు తండ్రి చేసినటువంటి తండ్రి అనేకమైనటువంటి ప్రయత్నాలను బట్టి నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నీ బిడ్డలకు ఇచ్చినటువంటి అనేక మంది మధ్య ఉన్నటువంటి మంచి సాక్ష్యాలను బట్టి కూడా నీకు వందనములు స్తోత్రములు తండ్రి. భూపాల్ రెడ్డి అన్న గారి యొక్క పరిచర్యను మీరు ఆస్వాదించి మీరు కాపాడని దీవించండి తండ్రి. అభివృద్ధి పరిచయండి తండ్రి. బిడ్డల యొక్క చదువుల విషయంలో మీరు కృపను చూపమని నేను బ్రతిమలాడుకొనుచున్నాను తండ్రి. అలాగే తండ్రి జయరాజన్న తండ్రి ఆత్మకూరులో పరిచయం చేసినటువంటి జయరాజన్న గారిని కూడా నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అలాగే తండ్రి చిన్న బిడ్డల యొక్క చిన్న బిడ్డలకు తండ్రి చేపల పరిచర్యలో ఉన్నటువంటి ప్రార్థన విన్నపాలలో చిన్న బిడ్డలు ఉన్నారు తండ్రి. చిన్న బిడ్డలందరినీ మీరు ఆస్వాదించి ముట్టి స్వస్థపరచండి. సంపూర్ణమైన ఎదుగుదలను ఆరోగ్యం దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. దేవా మీరు సహాయం దయచేయండి తండ్రి. చేసిక తలఫెమియాతో బాధపడుతుంది తండ్రి. ఈ బిడ్డ ఆదంలో ఉంటుంది. ఆ బిడ్డను మీరు ముట్టి మీరు స్వస్థపరచమని నేను బ్రతిమలాడుకొనుచున్నాను తండ్రి.
తండ్రి ఆరాధన తండ్రి బ్రెయిన్ సమస్యతో బాధపడుతుంది. ఆ బిడ్డను మీరు ఆశీర్వదించి మీరు కాపాడి దీవించండి తండ్రి. నవ్య చిన్న బిడ్డ తండ్రి ఎదుగుదల విషయం సహాయం దయచేయండి. జాషువా తండ్రి మానసిక శారీరక తండ్రి అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రిన్స్ అల్రాయ్ చిన్న బిడ్డ తండ్రి సుంకేశలలో ఉంటున్నారు తండ్రి. ఆ బిడ్డను కూడా మీరు స్వస్థపరచమండి తండ్రి. నడవలేకపోతున్నాడు తండ్రి. దాదాపుగా 10 ఏళ్ళ వయసు వస్తున్నప్పుడు నడవలేకపోతున్నాడు. ఆ చిన్న బిడ్డ మీరు కనికరించి కాపాడని దీవించమని బ్రతిమలాడుకొనుచున్నాం తండ్రి. అలాగే తండ్రి లోహిత్ కూడా తండ్రి ఫిట్స్ తో బాధపడుతున్నాడు, సహాయం దయచేయండి తండ్రి. శాంతి ప్రియ ఫిట్స్ తో బాధపడుతుంది, చేతిర ఫిట్స్ తో బాధపడుతుంది. ఈ బిడ్డలు మీరు ఆశీర్వదించి మీరు కాపాడని దీవించమని బ్రతిమలాడుకొనుచున్నాం తండ్రి. లిషా అనే చిన్న పాపకు తండ్రి ఓపెన్ హార్ట్ సర్జరీ విషయం తండ్రి ప్రార్థన చేయమని కోరారు తండ్రి. నీ చిత్తంలో ఆ బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని బ్రతిమలాడుకొనుచున్నాం తండ్రి. గ్రేస్ చేపల పరిచయలో తండ్రి అనేకమైనటువంటి ఇంకా ప్రార్థన విన్నపాలు ఉన్నాయి తండ్రి. అన్నకమ్మక్క గారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి. అలాగే తండ్రి నీ బిడ్డ తండ్రి వీరేషన్ మీరు కనికరించండి తండ్రి, కాపాడి దీవించండి తండ్రి. అలాగే తండ్రి జయనందమ్మన్న గారికి కూడా తండ్రి సూర్యశిష్తో తండ్రి బాధపడుతున్నాడు తండ్రి, సహాయం దయచేయండి తండ్రి. సజీవమ్మ గారికి కూడా మంచి ఆరోగ్యాన్ని మీరు ఇవ్వమని బ్రతిమలాడుకొనుచున్నాము తండ్రి. అలాగే తండ్రి గాంధీ సార్ కూడా తండ్రి బిడ్డ మీద ఉంటున్నాడు తండ్రి వెన్నుపూస సమస్యతో. ఆ బిడ్డను కూడా మీరు కనికరించి మీరు కాపాడి తండ్రి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మీరు దయచేయండి తండ్రి. ఆశీర్వాదంగా కూడా తండ్రి చాలా కాలం నుంచి తండ్రి కండరాల సమస్యతో బాధపడుతుంది తండ్రి. నీ బిడ్డ మీరు కనికరించి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి. తండ్రి రవికుమార్ అన్న గారికి కూడా తండ్రి హార్ట్ ఆపరేషన్ జరిగింది తండ్రి, సంపూర్ణమైన స్వస్థత మీరు దయచేయమని తండ్రి. అలాగే తండ్రి మారు మనసు నిమిత్తమే తండ్రి తెరిసా, హేమాంజలి, భాస్కర్, రాజు, సీను, చంద్రసేన గారికి కూడా తండ్రి నీ చిత్తంలో తండ్రి మారు మనసు నూతన ప్రతిమ దయచేయండి తండ్రి. మీరు మాట్లాడమని బ్రతిమలాడుకొనుచున్నాము తండ్రి. నీ బిడ్డలు మీరు తండ్రి నీ యొక్క మార్గంలోనికి మీరు తీసుకుని రమ్మని బ్రతిమలాడుకొనుచున్నాము తండ్రి. మారు మనసు పొందుటకు తండ్రి సహాయం దయచేయమని బ్రతిమలాడుకొనుచున్నాము తండ్రి. అలాగే తండ్రి వివాహముల విషయమే తండ్రి పింటూ, శైని, అలాగే తండ్రి జయంతి సిస్టర్, సెలవరాజు, జాషువా తండ్రి కళ్యాణం, అలాగే తండ్రి సురేంద్ర, పృథ్వీ, అశోక్, కరుణాకర్, అలాగే తండ్రి కాసిమన్న గారు వీరందరికీ కూడా తండ్రి మ్యారేజెస్ విషయంలో సహాయం దయచేయమని బ్రతిమలాడుకొనుచున్నాం తండ్రి దేవా. అలాగే తండ్రి గర్భఫలం విషయంలో తండ్రి ధనరాజ్ అన్న గారికి తండ్రి గర్భఫలం మీరు దయచేయమని బ్రతిమలాడుకొనుచున్నాం తండ్రి, సహాయం దయచేయండి తండ్రి. ఆటో రంగన్న గారికి, అలాగే తండ్రి శేఖర్ మహిత సిస్టర్ ను, అలాగే తండ్రి బాలస్వామి హేమాంజలి గారికి, అలాగే తండ్రి ప్రసాద్ అరుణ గారికి, ఐరాజు గారికి, భాస్కర్ గారికి, హరీష్ కుమార్ నిర్మల గారికి తండ్రి గర్భఫలం దయచేయమని బ్రతిమలాడుకొనుచున్నాం తండ్రి. కృపను చూపమని బ్రతిమలాడుకొనుచున్నాం తండ్రి. ఒకసారి తండ్రి వారిని మీరు దర్శించమని బ్రతిమలాడుకొనుచున్నాం దేవా. అలాగే తండ్రి ఉద్యోగాల కొరకు తండ్రి నిశ్చితంలో తండ్రి శాంతి కుమార్ గారు, అలాగే తండ్రి శరవరాజుని మీరు ఆశీర్వదించి తండ్రి ఉద్యోగాల విషయంలో మీరు పొందవచ్చు తండ్రి. దివ్య సిస్టర్, రజనీ సిస్టర్, అలాగే తండ్రి భాగ్య సిస్టర్, బీలా సిస్టర్ కూడా ఉద్యోగాల విషయాలు తండ్రి ప్రయత్నాలు చేస్తున్నారు, సహాయం దయచేయండి తండ్రి. అలాగే తండ్రి నిశ్చితంలో తండ్రి విజయరాజ్ సార్ గారికి ఉద్యోగం ఇచ్చినందుకు కూడా నీకు వందనం చూస్తూ తండ్రి. అలాగే తండ్రి డేవిడ్ కుటుంబ విషయంలోను, అలాగే తండ్రి స్టూడియో స్థల విషయంలోను మీరు కృపను చూపండి తండ్రి. అలాగే తండ్రి ప్రభు ఆర్థిక సమస్యల విషయాల్లో సహాయం దయచేయండి తండ్రి. కుటుంబాన్ని మీరు కట్టండి తండ్రి సహాయం దయచేయమని బ్రతిమలాడుకొనుచున్నాం తండ్రి. అలాగే తండ్రి సంపత్ బ్రదర్ కూడా తండ్రి కుటుంబం తండ్రి ఒడిదొడుకులతో ఉంది తండ్రి, సహాయం దయచేయండి. అలాగే తండ్రి రూఫస్ కుటుంబాన్ని కూడా మీరు కనికరించండి తండ్రి. ఈ రోజు ప్రభు దినం తండ్రి ప్రతి ఒక్క బిడ్డ నిన్ను ఆరాధించుటకును తండ్రి వారి హృదయాలు తండ్రి పొమ్మరించుటకును కృపను చూపండి తండ్రి. నీ చిత్తంలో జ్ఞాపకం చేసుకోనండి తండ్రి అశ్రద్ధగా తండ్రి కాకుండా తండ్రి 100 కీర్తనలు మాట్లాడినట్లుగా తండ్రి ఉత్సాహధ్వని చేయొచ్చు తండ్రి. నీ యొక్క సన్నిధిలో చేరే భాగ్యం మాకందరికీ మీరు దయచేయమని బ్రతిమలాడుకొనుచున్నాము తండ్రి. మీరు చేసిన మేలులను బట్టి మీరు ఏమై ఉన్నారో తండ్రి మేము చూచుటకును తండ్రి గ్రహించుకొని తండ్రి భక్తి జీవితాన్ని కొనసాగుటకును కృపను చూపమని బ్రతిమలాడుకొనుచున్నాము దేవా. నీ వందనములు స్తోత్రములు తండ్రి. ఇంతవరకు తండ్రి ప్రార్థన విన్నపాల అన్నిటినీ తండ్రి నీ చిత్తంలో జ్ఞాపకం చేసుకోనమని బ్రతిమలాడుకొనుచున్నాము తండ్రి. సహాయం దయచేయండి తండ్రి. ఆ నమ్మక గారి కూతురి విషయంలోను,
చంద్రశేఖరన్ గారి విషయంలో కృపను చూపు మనం బ్రతిమలాడుకుని చూపు. నీకే మహిమయు ఘనత స్థితులు స్తోత్రములు చెల్లిస్తావు. యేసు పుణ్యనామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని సహవాసం సకల పరిశుద్ధులకును, ప్రత్యేకముగా ఈ ఉదయ కాలమున ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికిని, వారి కుటుంబములకును, వారికి కలిగిన సమస్తములకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. 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 అందరికీ అందరికీ ప్రైజ్లాడండి. Praise the Lord. అందరికీ వందనాలు. Praise the Lord. సార్ ప్రైజ్ ద లార్డ్ సార్. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్.